ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ప్రపంచంలో ఎందుకు ఈ సుఖదుఖాలు వెంటాడుతూ ఉంటాయి అన్నప్పుడు ఎవరికి వెంటాడుతున్నాయి? ప్రపంచం చెప్పిందా అది ఉన్నట్టు? అందులో సుఖముందని దుఃఖముందని చెప్పలేదే. పోనీ దేహం చెప్పిందా? అది లేదే. కాబట్టి ఎవరు చెబుతున్నారు అనేటువంటి విచారం గనక నీవు చెయ్యగలిగితే సుఖం ఎవరికి, దుఃఖం ఎవరికి? తాను కాని దానితో తన ఉనికిని ఏర్పరచుకుని తానంటే దేహమని, తానంటే ఇంద్రియాలని, తానంటే మనస్సుని, తానంటే ఒక వ్యక్తి అని ఎప్పుడైతే ఈ జీవుడు భావిస్తున్నాడో, ఈ మాయావి, ఈ లోయర్ సెల్ఫ్, ఇది ఒక అభూత కల్పన. ఇది అటు జడము కాదు, ఇటు చైతన్యము కాదు. ఇది పూర్తిగా అభాసకాంతి. మాయలో చెప్పుకోవటానికి జ్ఞానులని, అజ్ఞానులని, అజ్ఞాన దృష్టే తప్ప నిజానికి ఆత్మ ఎన్నడూ జ్ఞాని కాలేదు, అజ్ఞాని కాలేదు. ఆత్మ అంటే పూర్తిగా జ్ఞాన స్వరూపం. అది అదే మహర్షుల వారు ఒక సందర్భంలో చాలా స్పష్టం చేసింది. జ్ఞాన వృత్తి చేత ఆత్మ అంటే అహం స్ఫురణ తనకు తానుగా ఉన్నానన్న ఎరుకతో కూడుకుని ఉంటుంది. మరి అట్టి స్థితిలో జీవుడెక్కడ, జగత్తెక్కడ, ఈశ్వర భావన ఎక్కడ? కాబట్టి పరమశాంతిని అందించగలిగింది ఒక్క జ్ఞాని మాత్రమే అని మనం ఈ మాయలో చెప్పుకోవచ్చు. ఇది బోధించేది కాదు. పోనీ కనీసం ఏమైనా సూచించవచ్చునా? మనస్సుకి అందదు. రెండు నేనులు లేవు, ఉన్నది ఒకటే నేను. ఆ నేను తనకు తానుగా తనలోనే నిత్యము అనుక్షణము అది ప్రకాశిస్తూనే ఉన్నది. కానీ నీ ఆలోచనలు, నీ దేహాత్మబుద్ధి, నీ వాసనలు, నీ కోరికలు, నీ బంధాలు, నీలో దాగి ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు అవి నీ సహజత్వాన్ని కప్పి ఉంచినట్లుగా అనిపిస్తుంది. కాబట్టి చేతనవుతుందా? విచారం చెయ్యి. నీవెవరిగో చూడు. దేహం చెప్పిందా అది నీవని? నీవు చెబుతున్నావు ఈ దేహము నాది అని, సంసారము నాది అని. కాబట్టి నాది నాది అనేవాడు ఉన్నాడేమో చూడు. ఉన్నది ఎరుక మాత్రమే, ఉన్నది జ్ఞానము మాత్రమే. ఆ జ్ఞానము ఎన్నడూ కూడా ఇది అది కాలేదు. ఒక విషయం మహర్షులు వారు చాలా స్పష్టం చేస్తారు. అన్ని కార్యక్రమాలు సూర్యుడు ఎదుటే జరుగుతాయి, కానీ సూర్యుడు దీనితో సంబంధము లేదు. ఇన్ని జరుగుతున్న ఆ సూర్యుడు దేనితోనూ అంటకుండా తనకు తానుగా నిలిచి ఉన్నాడు కదా. అదేవిధంగా మూలము నెరిగినటువంటి జ్ఞాని అందాం కాసేపు. కర్మలు ఆచరిస్తున్నా ఆచరించని వాడే, చూస్తున్నా చూడని వాడే పరమశాంతిని అందిస్తారని కూడా
చెప్పటం జరిగింది. అందించటము అంటే అజ్ఞానం అనేది లేదని, ఉన్నదే ఎరుక అని. ఈ అజ్ఞానం అనే పదం ఏ విధంగా తీసుకోవాలి? అసలు దేహాత్మ బుద్ధే జనించలేదు. ఆత్మ ఎన్నడూ ముక్కలై జీవుడుగాను, జగత్తుగాను, ఈశ్వరుడుగాను అది కాలేదు అని చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది కదా. పోనీ జీవుడు ఈ మాయావి తిరిగి ఆత్మగా మారుతాడా? అది లేదు. ఇది ఒక ఊహాజనితము, ఒక ఇమాజినరీ అహంకారము, ఒక ఫ్యాంటమ్, ఒక భూత కల్పన. అది కూడా ఈ మనస్సే, ఈ అహంకారమే చేసుకుంటుంది, ఊహాలోకాలలో విహరిస్తుంది, ఇంద్రియాలకి బానిసవుతుంది. దేహాత్మ బుద్ధి ఎందుకు జనిస్తుంది? వాసనల వల్ల, కోరికల వల్ల, బంధాల వల్ల. ఒకటి కాదు. తీరా విచారిస్తే అట్టి నేను కానరాదు. ఉన్నది ఎరుక మాత్రమే. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, రెండు నేనులు లేవు. ఉన్నది ఎరుక మాత్రమే, జ్ఞానము మాత్రమే. కనుక సుఖము దుఃఖము అనేవి మానసిక ధోరణులే తప్ప వాటిని గురించిన ప్రస్తావన ఎక్కడా ఉండదు. ఆత్మస్థితి అందు కాసేపు నిద్రపోతేనే నీ దేహం ఎటుపోయింది, అహంకారం ఎటుపోయింది, దాని వృత్తులు ఏమైనాయి, సంసారం ఏమైంది, సృష్టిని ఇక్కడ చూస్తున్నావుగా పరోక్ష జ్ఞానముతో, ఆ సృష్టి ఏమైంది? ఈ ప్రశ్న కూడా ఒక సందర్భంలో మహర్షుల వారిని అడగటం జరిగింది. జగత్తు ఉండి నశించిందా, అసలు లేదా? అసలు లేదు అనేది స్పష్టం చేశారు రమణ మహర్షులు వారు. ద్వైతము లేదు, ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానమే. ఆత్మ ఎదుట అజ్ఞానం ఎట్లా నిలుస్తుంది? సూర్యుడిలో చీకటి లేనట్లు స్వరూప జ్ఞానమందు అజ్ఞానానికి తావులేదే. అందుకనే ఏమంటున్నారు? ఆది నుంచి ఈ అహంకారము, ఈ మాయా నేను, ఈ వ్యక్తిత్వము, ఈ పరిమితత్వము తృణీకరించబడిందని చాలా స్పష్టం చేశారు. ఇది లేదు అని గుర్తించటమే కనపడుతున్న సృష్టి ప్రయోజనం. సత్యంగా ఉందని అది చెప్పిందా? లేదు. నీవు చెబుతున్నావు ఇది సుఖమని, ఇది దుఃఖమని, ఇది బంధమని, ఇది రాగమని నువ్వు అంటున్నావు. ఆ అనేటటువంటి నేను చూడబోతే అట్టిదేదీ లేదు. ఇవన్నీ కూడా భావాలకే పరిమితమై ఉన్నాయి. ఆలోచన రహిత స్థితి ఎందు మరి జీవుడెక్కడ, జగత్తెక్కడ, సంసారం ఎక్కడ, అజ్ఞానం ఎక్కడ? ఇది లేదు కదా. ఉన్నది జ్ఞానం మాత్రమే, ఉన్నది ఎరుక మాత్రమే. దానికి అన్యము కానరాము, అన్యము లేదు. ఏకం నా ద్వితీయం అంటూ ఆదిశంకరులు కూడా చెప్పటం జరిగింది. కనుక మౌనమే నీ సహజత్వం.